హాయ్, నా పేరు శివరంజన్ రెడ్డి. ఐఎమ్ ఏ న్యూట్రిషన్ అండ్ డైట్ కోచ్. యాజ్ అ డైట్ కోచ్ గత 4 సంవత్సరాలుగా ఎంతోమందికి, దాదాపు ఒక 1500 మంది కంటే ఎక్కువ నేను చెప్పొచ్చు, ఓవర్ వెయిట్, డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, ఆటో ఇమ్యూనిటీ, రొమెథాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఇలా ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజ్ మీద వారికి ఉన్నటువంటి ఛాలెంజెస్ని బేస్ చేసుకొని వారి యొక్క భోజనంలో మార్పులు చేస్తూ, వాళ్ళ యొక్క డైట్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని డైట్ ద్వారానే కంట్రోల్ చేసి వాళ్ళకు ఒక హెల్తీ లైఫ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటికి కూడా చాలామందికి ఇస్తూనే ఉన్నాము. సో ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, జనరల్గా ఒక మనిషి ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు, అంటే ఎందుకు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక మనిషి అనారోగ్యానికి గురవుతాడు. సో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు వచ్చేటటువంటి ఎన్నో రకాల అనారోగ్య ఛాలెంజెస్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. సో మన పూర్వీకులు ఇదివరకు చెప్పున్నారు, అంటే మన ఋగ్వేదంలోనే ఆల్రెడీ చెప్పున్నారు. ఏంటి అంటే, బేసిక్గా మనకు అన్ని రకాలటువంటి ఆరోగ్య సమస్యలకు మూల కారణం ఎక్కడ ఉంటుందంటే ఆహారంలో మార్పులు చేయటం ద్వారా మనం ఎన్నో రకాలటువంటి ఛాలెంజెస్ని మనం దూరం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీని మీదనే ఋగ్వేదంలో నుంచి ఇందాక చెప్పినట్టు ఏం చెప్పారంటే, ఆహారం గురించి, ఆహారం నువ్వు తినేది, ఆహారం నిన్ను తినేది. అంటే మనం తినేది మన ఆరోగ్యం కోసం, మన శక్తి కోసం, మన బలం కోసం మనం ఏదైతే తింటున్నామో ఆహారము, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే మనల్ని తినేసేది కూడా ఆహారమే. అంటే ఫుడ్ని కరెక్ట్గా వాడకపోతే అదే మనల్ని తినేస్తుంది. అంటే మనకు వచ్చేటటువంటి ఎన్నో రకాల లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ అన్నీ కేవలం ఈ ఫుడ్ ద్వారానే వస్తున్నాయి. కాబట్టి అలాంటి ఫుడ్లో మార్పులు చేసుకోవటం ద్వారా మన యొక్క ఛాలెంజెస్ని ఈజీగా బయటకు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే పూర్వకాలంలో, అంటే ఇప్పుడు మామూలుగా ఈ డైట్ గురించి మేము ఎప్పుడైతే వివిధ రకాల సెమినార్స్లో మాట్లాడుతున్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి పూర్వకాలంలో ఎలాంటి డైట్స్ లేవు కదా, ఎలాంటి వాళ్ళు డైట్ ఫాలో అవ్వలేదు కదా, చక్కగా 3 పూట్ల తిన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నారు వెనకటి వాళ్ళు, సో అని మనకు చెప్తూ ఉంటారు. కరెక్ట్, అది 100కి 100%, 100% అది నిజం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. కరెక్టే, పూర్వీకులు 3 పూట్ల తిన్నారు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తే మనకు వచ్చేటటువంటి చాలా సమస్యలన్నింటినీ ఇప్పుడు ఈ మోడర్న్ సైన్స్ ఏం పిలుస్తుందంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అని పిలుస్తున్నారు. లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ అంటే మనకు వచ్చేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ద్వారా వచ్చినాయి. అంటే మన యొక్క దినచర్యలో, మన యొక్క రోజువారీ దినచర్యలో వచ్చేటటువంటి మార్పులకు అనుకూలంగా వచ్చేటటువంటి ఛాలెంజెస్. ఇప్పుడు అదే పూర్వీకులు చూసుకుందాం, వాళ్ళకి మనకున్నటువంటి తేడా ఏంటి అంటే, ఒకప్పుడు పూర్వీకులు మార్నింగ్ లేవగానే ఎర్లీ మార్నింగ్ మంచిగా రైస్ తినేవాళ్ళు, అండ్ కర్డ్ తినేవాళ్ళు, ఓకే, అండ్ చాలా స్పైసీ ఫుడ్ కూడా తినేవాళ్ళు. సో వాళ్ళంతా చాలా రైస్ తినేవాళ్ళు, రైట్. ఇప్పుడు రైస్ తినకూడదు, రైస్ తగ్గించాలి, ఇట్లా డైట్ పేరుతో రైస్ తగ్గిస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా. సో వెనకటి వాళ్ళు రైస్ తిన్నారు మంచిగా, పూర్వీకులు మంచిగా రైస్ తినే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే, మార్నింగ్ వాళ్ళు తినేసి మళ్ళీ పొలంలోకి వెళ్ళి పని చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి, ఓకే, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రైసే తినేవాళ్ళు. ఎంత రైస్ తినేవాళ్ళు అంటే చాలా పెద్ద క్వాంటిటీలో రైస్ తినేవాళ్ళు. సో అంటే వాళ్ళు ఎప్పుడు తిన్నా రైసే తిన్నారు. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ ఈవినింగ్ రైసే తినేవాళ్ళు. అండ్ మధ్యలో ఎలాంటి చిరుతిండ్లు అనేవి ఏమీ లేవు. సో ఇప్పుడు వాళ్ళు ఎంత తిన్నారో అంత కష్టం చేశారు. అంటే ఏంటి, చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే పొలంలో నాగలు దున్నటం కాను, ఇంకా ఏవైనా వాళ్ళు చేసేటటువంటి శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంది. ఎంత తిన్నారో అంతకు 10 వర్క్ చేశారు. ఇది పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి ఒక కారణం. మరి ఇప్పుడు అనారోగ్యానికి ఎందుకు వస్తున్నాం మనము, ఈ కాలంలో ఉన్న వాళ్ళము? ఇప్పుడు అదే మనం చూసుకుందాం, పూర్వకాలానికి ఇప్పటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. సో పూర్వకాలంలో 2 సార్లు తినేవాళ్ళు, ఎక్కువ గంటలు వర్క్ చేసేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే, టెక్నాలజీ పెరిగిపోయింది, సమాజంలో సంపద సృష్టి బాగా జరిగింది. చూడండి, మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, ఓకే, అవకాశాలు పెరిగాయి. సో డబ్బు అనేది, అంటే సంపద సృష్టి బాగా జరిగింది, అందరికీ అన్నీ అందుబాటులో వచ్చేసాయి.
ఇప్పుడు అందుకని చాలా అంటే ఫ్యాన్ కింద, ఏసీల కింద కూర్చొని చేసేటటువంటి జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనిషి యొక్క అంటే సంపద సృష్టి బాగా జరగటం ద్వారా మనిషి యొక్క కొనుగోలు శక్తి పెరిగింది. అవునా? సో కొనుగోలు శక్తి పెరిగితే ఏమవుతుంది, ఖచ్చితంగా తనకు ఏది ఇష్టమో అది తినగలిగేవాడు. ఒకప్పుడు మనం మీరు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే మీ నాన్న వాళ్ళని ఎవరిని అడుగుంటే, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరిని అడుగుంటే ఏదైనా రుచులు తినాలంటే ఎంతో కష్టం. అంటే అమ్మ నాన్నలు ఎంతో ఒప్పించి ఒక 5 రూపీసో లేకపోతే 1 రూపీనో తీసుకొని వాటితో కొనుక్కొని, అది కూడా వారానికి ఒకసారి 1 మంత్కి ఒకసారి ఇలా ఉండేదన్నమాట వాళ్ళ చిరుతిండ్లు తినేది. సో ఇప్పుడు ఏంటి అని అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా తినేస్తున్నారు. సో ఇప్పుడు గమనిస్తే అప్పుడు 2 పూట్ల తినేసి ఎక్కువ పని చేశారు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఎక్కువ సార్లు తింటున్నాం. అంటే పూర్వీకులు తిన్నదానికంటే మనము 10 ఎక్కువగా తింటున్నాం, 10 సార్లు తింటున్నాం. అంటే ఏంటి అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బెడ్ కాఫీ తాగటం, అండ్ మధ్యాహ్నం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయటం, మళ్ళీ 11 గంటలకి ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ టీ బిస్కెట్స్ అని మళ్ళీ తినటం, అండ్ ఇంకోటి ఏంటి మధ్యాహ్నం మళ్ళీ లంచ్, ఓకే, మళ్ళీ 4-5ంటికి మళ్ళీ టీ, సమోసా, బిస్కెట్స్, ఇక చిరుతిండ్లు ఏవైతే ఉంటాయి అవి, అండ్ మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్. ఇక కొంతమందికి నైట్ పడుకునే ముందు ఫ్రూట్స్ తినడం అలవాటు, కొంతమందికి పాలు తాగడం అలవాటు, కొంతమందికి స్వీట్ తినడం అలవాటు, రకరకాలుగా ఉంటుంది. అంటే దాదాపు ఒక 6 నుంచి 7 రకాలుగా 7 సార్లు మనం తినేస్తున్నాం. అండ్ తిన్న ప్రతిసారి ఎక్కువ క్వాంటిటీలో తినేస్తున్నాం. ఓకే, ఇంత సరిపోతుంది అనేది కాకుండా మనకు ఎంత తింటే తృప్తి వస్తుందో అంతవరకు తింటున్నాం. అంటే పూర్వకాలానికి ఇప్పటికున్న తేడా ఏంటంటే అప్పుడు ఎక్కువ తిన్నా అంతకు 10 రెట్లు పని చేసేవాళ్ళు. ఇప్పుడు అంతకంటే 10 రెట్లు ఎక్కువగా తిన్నా సరే మనకు పని చేయడానికి అవకాశం లేదు, హార్డ్ వర్క్కి అవకాశం లేదు. ఎంతసేపటికి మనం చేసేది ఏంటంటే శారీరక శ్రమ. అండ్ బైక్ ఎక్కామంటే సో ఆఫీస్కి వెళ్తాము, అక్కడ బైక్ పార్క్ చేస్తాం, లేకపోతే కార్లు ఎక్కుతారు, కారు అక్కడ పార్క్ చేస్తారు, సో ఆఫీస్లో వర్క్ చేస్తారు, మళ్ళీ ఏసీలో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాం. సో ఎక్కడ కూడా శారీరక శ్రమ అనేది ఉండదు. అంటే సంపద సృష్టి పెరగటం ద్వారా ఏమవుతుందంటే మన కొనుగోలు శక్తి బాగా పెరిగి ఎక్కువగా తినేయటం మొదలైంది. ఎక్కువగా తినటం ద్వారా ఏమవుతుంది, ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నాం. అందుకే అప్పుడు లేని జబ్బులన్నీ, అప్పుడు లేని అనారోగ్య ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకే వెనకటి తరం వాళ్ళకి వాళ్ళు 90 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, 80 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అన్ని రకాల ఫుడ్స్ తింటూనే వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం దాదాపు ఒక 45 సంవత్సరాలు దాటామంటే డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. సో మనకున్నటువంటి ఛాలెంజెస్కి వాళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పేసి మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చిన ఛాలెంజెస్ ప్రకారం, బాడీలో వచ్చేటువంటి కండిషన్ ప్రకారం. సో 45, 50 సంవత్సరాల నుంచి మనం కొన్ని రకాల ఆహార పదార్థాలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే ఏంటి, శారీరక శ్రమ తగ్గిపోవటం అండ్ తినటం అనేది ఎక్కువగా, అంటే అపరిమితంగా తినటం. సో దీని ద్వారా ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ వల్లనే మనకు ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు. సో అలానే ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ఎందుకు మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు అని చెప్పడానికి ఒక మాటలో చెప్పాలి, ఒక వాక్యంలో చెప్పాలంటే బేసిక్గా మనిషి అనారోగ్యానికి గురవడానికి 2 రీజన్స్. ఒకటి, ఆకలి వేసినప్పుడు కాకుండా టైం అయింది కదా అని తింటున్నాడు. మీరు చూసుకోండి, చాలాసార్లు మీరు 9 o'clock అనో లేకపోతే 1 o'clock లంచ్ టైం అవుతున్నానో, ఎవరు చెప్పారు 1 o'clock తినాలని, ఎవరు చెప్పారు 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలని, ఎవరు కనిపెట్టారు ఇవన్నీ అసలు యాక్చువల్గా? సో నైట్ డిన్నర్ చేయాలి, సో లంచ్ చేయాలి, సో మనం ఇవన్నీ పెట్టేసుకున్నాము. సో టైం అవుతుంది కదా అని తింటున్నాము. ఓకే, ఇది ఒక కండిషన్. రెండోది, కళ్ళ ముందు ఉంది కదా అని తింటున్నాం. ఎలా? ఇప్పుడు మధ్యాహ్నం సుష్టిగా భోజనం చేసాము, మళ్ళీ మనం సరదాగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ, లేకపోతే మన ఆఫీస్కి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది, కళ్ళ ముందు ఉంది కదా అని తినమన్నారు అని చెప్పేసి ఇక మనం రుచిగా ఉంటుంది కాబట్టి తినేస్తాం. లేదంటే మన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఇంట్లో చాలా ఐటమ్స్, ఆహార పదార్థాలన్నీ ఉంటాయి, పిల్లలకు తెచ్చినవి ఉంటాయి, లేకపోతే మన కోసం తెచ్చుకునేవి ఉంటాయి. సో ఇలా మన కళ్ళ ముందు ఉంది కదా అని తింటాం. సో ఆకలి వేసినప్పుడు కాకుండా టైం అయింది కదా అని తింటున్నాము, కళ్ళ ముందు ఉంది కదా అని తింటున్నాం. ఈ 2 మేజర్ రీజన్స్ అనమాట మనకు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఈ 2 కారణాలు అనమాట. మీరు చూడండి, టైం అయింది కదా అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఈవినింగ్ లేకపోతే సండే రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మ్యారేజ్కి వెళ్ళారు, ఈవినింగ్ బర్త్డే పార్టీ అయింది. అక్కడ మామూలుగా ఏమవుతుంది, ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు రోజు తినేదానికంటే ఎక్కువ ఆహార పదార్థాలు ఉంటాయి, రుచికరమైన ఆహార పదార్థాలు, టేస్టీ ఫుడ్ ఉంటుంది, ఎక్కువగా మనం తినేస్తాం. అంటే అక్కడ రోటీ ఉండొచ్చు, దాని తర్వాత అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, దాని తర్వాత స్వీట్ ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ తినేస్తాం, రైట్? ఎందుకంటే
టేస్టీగా ఉంది కాబట్టి ఎక్కువగా తినేస్తాం. సో ఇప్పుడు రోజువారి కంటే ఎక్కువగా తినేస్తాం కదా, నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం ఏం జరుగుతుంది, ఆఫీస్కి వెళ్తున్నాం, 9 ఆఫీసు, 8 ఇంటి నుంచి బయలుదేరుతాం. సో రోజు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది కాబట్టి తినేసి వెళ్తాం. ఇది బ్రేక్ఫాస్ట్ టైం, 9 తినేసేయాలి. మళ్ళీ 11:30, 12 ఆకలి వేస్తే అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు కష్టమైపోతుంది కదా. అందుకే బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తాం. అంటే ఇక్కడ ఆకలి అవుతుంది కదా అని తినట్లేదు, టైం అయింది కదా అని తింటున్నాం. అంటే రాత్రి తిన్న హెవీ ఫుడ్ అరగక ముందే మార్నింగ్ టైం అయింది కదా అని చెప్పి తింటున్నాము. సో మళ్ళీ ఇది పూర్తిగా అరగక ముందే మనం తీసుకెళ్ళినటువంటి లంచ్ బాక్సు 1 మళ్ళీ అందరితో పాటు కలిపి కూర్చొని తింటున్నాం. సో ఇలా తినటం ఎక్కువగా తినటం ద్వారా ఏమవుతుందంటే బాడీలో కండిషన్, అంటే బాడీకి ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఓకే, నువ్వు తిన్న ప్రతిసారి గ్లూకోజ్ రిలీజ్ అయిపోయి సెల్కి ఇచ్చే బాడీ కండిషన్ అంతా మారిపోవటం ద్వారా అది ఒబెసిటీ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, థైరాయిడ్, పీసీఓడి, ఇలా ఎన్నో ఛాలెంజెస్కి ఇవన్నీ లీడ్ తీస్తున్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవన్నీ లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, మీరు గమనించినట్లయితే క్యాన్సర్ అనే ఒక మహమ్మారి గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఎక్కువ స్థాయిలో విజృంభించడం అనేది మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఒక 30 years బ్యాక్ చూస్తే అంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్స్ కావచ్చు, చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, మనిషి యొక్క చెప్పినట్టు మనిషి యొక్క కొనుగోలు శక్తి పెరగడం ద్వారానో లేకపోతే టెక్నాలజీ విప్లవం ద్వారానో, సో సంపద సృష్టి బాగా జరగడం ద్వారా మనిషికి ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు మార్చుకున్నాడో, సో దాని ద్వారానే ఈ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద ఛాలెంజెస్ను కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఒక సైంటిస్ట్ ఎప్పుడో ప్రూవ్ చేశాడండి, జపాన్కి చెందినటువంటి ఒక సైంటిస్ట్. ఏంటి అంటే ఫాస్టింగ్ ఉండటం ద్వారా ఆ క్యాన్సర్ని మనం నిర్మూలించవచ్చు అని చెప్పేసి తను ప్రూవ్ చేసినందుకు తనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. బట్ యాక్చువల్గా మన యొక్క లైఫ్ స్టైల్ అనే కాకుండా మన యొక్క సాంప్రదాయంలో, మన యొక్క కల్చర్లో కూడా ఈ యొక్క ఫాస్టింగ్ అనేది ఉంది. అంటే అన్ని రకాల మతాల్లో కూడా ఈ ఫాస్టింగ్ అనేది ఉంది. సో ఫాస్టింగ్ ద్వారా ఏమవుతుందంటే అంటే గ్యాప్ ఇవ్వటం ద్వారా మనిషికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి అది రీకవర్ అవ్వటానికి ఓకే అది ఎంతో ఉపయోగపడుతుంది ఆ గ్యాప్ అనేది. సో అది మనం ఆల్రెడీ ఆ ఫాస్టింగ్, ఈవెన్ మనం పూర్వీకుల గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకున్నాం కదా, మార్నింగ్ తినేవాళ్ళు, ఈవినింగ్ తినేవాళ్ళు, మధ్యలో ఎలాంటి మల్టిపుల్ ఈటింగ్స్. అంటే ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు నీ దక్కాల అంటే ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి ఛాలెంజెస్కి కారణం ఏంటంటే మల్టిపుల్ ఈటింగ్స్, ఎక్కువసార్లు తినటం. ఓకే, ఎక్కువసార్లు తినడం ద్వారా ఏమవుతుందంటే బేసిక్గా మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి, అందరికీ ఉంటాయి, పుట్టుకతోటి ఉంటాయి. బట్ అవి ఎలా రీజనరేట్ అవుతాయి, ఎలా వాటిని శక్తిని సంతరించుకుంటాయంటే మన ఆహారపు అలవాట్లు, మన ఫుడ్ హ్యాబిట్స్. అఫ్కోర్స్ బయట నుంచి వచ్చేటటువంటి వేరే కండిషన్ నుంచి వచ్చే క్యాన్సర్సే కాకుండా మనం ఫుడ్, అంటే మనం తినగా బాడీలో మిగిలిపోయినటువంటి ఫుడ్ అంతా క్యాన్సర్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. ఓకే, క్యాన్సర్ సెల్స్ రీజనరేట్ అవుతే దాని ద్వారానే, అంటే ఇది మనకు ఒక రోజులో డయాగ్నోస్ అయ్యేది కాదండి, కొన్ని సంవత్సరాల తరబడి మనం ఈ యొక్క ఆహారపు అలవాట్ల కలిగి ఉన్నాం కాబట్టి అది ఏదో ఒక 10 years తర్వాత డౌన్లైన్ 50, అంటే ఇప్పుడు సడన్గా ఈరోజు ఒక వ్యక్తికి క్యాన్సర్ అనేది బయటపడిందంటే దానికి సంబంధించినటువంటి వర్క్ ఒక 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితమే మొదలై ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే మన ఆహారపు అలవాట్లని మార్చుకోకపోవటం ద్వారా. సో ఎప్పుడైతే ఈ మీల్ అంటే గ్యాప్ ఇవ్వటం ద్వారా, ఫాస్టింగ్ ద్వారా గ్యాప్ ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ అనేవి చనిపోతాయి. సో వాటికి ఫుడ్ అనేది అందట. ఈవెన్ ఇప్పుడు అంటే క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు అని నేను క్లెయిమ్ చేసుకోను, కానీ బట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కనుక అంటే ఫాస్టింగ్ని ఎక్కువగా చేసేసి వాళ్ళకు లిక్విడ్స్ మీద కనుక మనం చేయగలిగితే, అంటే ద్రవ పదార్థాలు మాత్రమే వాటిని అంటే లిక్విడ్ డైట్ అంటారు వాటిని. సో లిక్విడ్ డైట్ ఇచ్చుకుంటూ ఎలాంటి ఘన పదార్థాలు లేకుండా, ఎలాంటి ఫుడ్ ఇవ్వకుండా కూడా ఉంటే కూడా ఆ క్యాన్సర్ నుంచి కొంచెం బెటర్మెంట్ అయ్యేటువంటి కేసెస్ మీరు కనుక గూగుల్ చేస్తే మీరు నోటిఫై చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఇవంతా ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్స్ ఇన్ని వచ్చాయి, క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని వచ్చాయంటే రీజన్ ఏంటి? క్యాన్సర్ అనే మహమ్మారి మన జీవితంలోకి వచ్చేసింది గత 30 years నుంచి. ఎందుకంటే లాస్ట్ 30 years నుంచి 25 years నుంచి మన యొక్క ఆహారపు అలవాట్లు బాగా మారాయి కాబట్టి. సో దెన్ అలానే అమ్మాయిల్లో ఈవెన్ ఇప్పుడు మనం ఉమెన్లో చూస్తున్నటువంటి ఇన్ఫెర్టిలిటీ,
ఓకే. సో, ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా మనకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే చాలామంది స్త్రీలు మాతృత్వానికి దూరం అవ్వటం ద్వారా సో, వాళ్ళెంతో వేదన పడుతున్నారు. సో, వాటి నుంచి బయటపడటానికి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా మనకొచ్చాయి. సో, దాంట్లో ఈవెన్ అంత చేస్తున్నా కానీ ఇన్ఫెర్టిలిటీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, కానీ ఏంటంటే ఇక వేరే ఆల్టర్‌నేట్ వాళ్ళకు రావట్లేదు, అంటే సహజసిద్ధంగా వాళ్ళకు మాతృత్వం రావట్లేదు అన్నప్పుడు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్‌ని ఆశ్రయించినప్పుడు ఐవీఎఫ్ ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళని ప్రెగ్నెన్సీ అయ్యే రకంగా మనకు ఆ టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది. అయినా సరే అక్కడ కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ. సో, మీరు గమనించండి, ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఇన్ని రావడానికి మళ్ళీ కారణాలేంటి? మన ఆహారపు అలవాట్లు కదా. సో, ఎందుకంటే ఈ యొక్క ఆహారపు అలవాట్లు మారటం ద్వారా ఉమెన్‌లో స్పెషల్లీ ఫస్ట్ ఏంటంటే పీసీఓడి. ఓకే. సో, ఉమెన్‌లో ఎవరైతే ఇన్ఫెర్టిలిటీకి అవకాశం ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా మందికి వాళ్ళకేముంటుందంటే సో, పీరియడ్ సమస్య అనేది ఉంటుంది. సో, ఇవాళ మనం చూసినట్టయితే అమ్మాయిల్లో మాకొచ్చేటటువంటి రిపోర్ట్స్‌లో, అంటే మేము బేసిక్‌గా బ్లడ్ టెస్ట్ చూసి బ్లడ్ టెస్ట్‌కి అనుకూలంగా, అంటే ఎవరైనా డైట్ చేయాలి అని మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు బ్లడ్ టెస్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద బ్లడ్ టెస్ట్ వాళ్ళకు అధిక బరువు కానీ, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ అయినా, పీసీఓడి అయినా, ఇన్ఫెర్టిలిటీ అయినా, ఇంకోటి ఏదైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా సరే మేము డైట్ అనేది బేస్డ్ ఆన్ ద బ్లడ్ రిపోర్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో, మా దగ్గరకు వచ్చేటటువంటి ఉమెన్ రిపోర్ట్స్లో చూసినట్టయితే ప్రతి 10 మందిలో 7 ఉమెన్‌కి పీసీఓడి సమస్య అనేది ఉంది. సో, ఇవాళ ఏ స్త్రీ అయితే పీసీఓడి సమస్యతోటి ఇప్పుడు బాధపడుతున్నారో, సో పెళ్లికాని అమ్మాయిలు పీసీఓడి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఫ్యూచర్లో అది ఇట్ లీడ్స్ టు దట్ ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది. కాబట్టి పీసీఓడిగా ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్గా, ఇది కేవలం డైట్ని సరి చేసుకోవడం ద్వారా దాన్ని ఈజీగా పీరియడ్ సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మాయిలు. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే మనకు సామాజిక సమస్యలాగా కూడా తయారవుతుంది. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా సరే పిల్లల కోసం, అంటే పెద్దవాళ్ళు లేకపోతే తల్లి తండ్రి అవ్వాలనుకున్నటువంటి ఆ కప్పులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది ఇంట్లో గొడవలకు కూడా కారణం అవుతుంటుంది. ఓకే, సో దానికోసం వాళ్ళు ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్కి వీటికి వెళ్తారు. ఓకే, బాగుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాం. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందరికీ అన్నేసి లక్షలు పెట్టాలంటే అవకాశం ఉండదు కదా. సో దానికి అనుకూలంగా మనము డైట్లో కంట్రోల్ చేసుకుంటే, ఆహారంలో మార్పులు చేసుకుంటే, ఒక 4 నుంచి 6 నెలలు మన ఆహారపు అలవాట్లు మారితే ఖచ్చితంగా ఈ యొక్క మన బాడీలోని కండిషన్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు సపోజ్ నా చేతిలో ఈ యొక్క వాటర్ బాటిల్ ఉంది. ఓకే, సో ఈ యొక్క వాటర్ బాటిల్లో ఇది ఇప్పుడు దీంట్లో ఇక్కడ వరకు ఒక మట్టి ఉందనుకోండి. సో ఈ మట్టిని నేను బయటికి పంపించాలి అని అంటే ఏం చేయొచ్చు? ఒకటి, మామూలుగా మూత ఓపెన్ చేసేసి మొత్తం బయటికి పంపించేస్తే దీంట్లో ఉన్నటువంటి మట్టి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే, సో మూత ఓపెన్ చేసేసిన తర్వాత దీంట్లో నేను ఒక పైప్ పెట్టాను అనుకోండి. సో పైప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పైపులోంచి నీళ్లు దీంట్లో వస్తాయి. దీంట్లో ఈ మట్టి ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా మట్టిగా ఉన్నటువంటిది ఒక 10 నిమిషాల తర్వాత సగం మాత్రమే కనిపిస్తుంది మట్టి. అంటే బాగా మురికిగా ఉన్నది ఒక 50% మురికి అనేది తగ్గిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి మట్టి మొత్తం వెళ్ళిపోయి క్లీన్ అయిపోతుంది. అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి మట్టిని మనం డైల్యూట్ చేసేస్తున్నాం. అంటే స్వచ్ఛమైనటువంటి వాటర్ పోయటం ద్వారా దీన్ని మనం డైల్యూట్ చేస్తున్నాం. అంటే ఈవెన్ మనం ఇప్పుడు ఆహారపు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి విషయం కూడా అంతే. మన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మన ఆరోగ్యపు ఆహారపు అలవాట్లు యాడ్ చేయటం ద్వారా మన జీవితంలో, మన డైలీ లైఫ్లో అంటే అంతకుముందు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏవో ఉంటాయి కదా. సో ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఎలా పడితే అలా తినటం, ఏది పడితే అది తినటం, ఇలాంటి కండిషన్స్ ఏవో ఉంటాయి కదా. వాటిని మనం ప్రాపర్గా సెట్ చేసుకొని మనము అంటే మంచి డైట్ అనేది కనుక మనం ఫాలో అవ్వగలిగితే, మంచి న్యూట్రిషన్, వైటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్ కరెక్ట్గా మనం బాడీకి ఇవ్వగలిగితే, మన బాడీలో ఉన్నటువంటి ఎలా అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు బాడీలో ఉన్నటువంటి మురికంతా ఎలా డైల్యూట్ అయిపోయిందో, మనం మంచి ఫుడ్ పంపించడం ద్వారా బాడీలోకి మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ కండిషన్ కూడా డైల్యూట్ అయిపోతుంది. సో ఇది మేము ఎన్నో వందల మందికి చేస్తున్నదే, చేయబోతున్నదే. సో ఆల్రెడీ మేము ప్రూవ్ చేసాం కూడా ఇది. సో ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఎందుకంటే
మీరిప్పుడు మీ ఇంట్లో ల్యాప్టాప్లో ఓపెన్ చేసేసి మీరు ఏ సినిమాని క్లిక్ చేసేస్తే ఆ సినిమాని అక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ ఒక సినిమా పెడితే ఇంకో సినిమాని అయితే మనకు అక్కడ కనిపించదు కదా. సపోజ్ మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేశారు, బాహుబలి మూవీ ఓపెన్ చేశారు, బాహుబలి మూవీ కనిపిస్తుంది కానీ మనకు అక్కడ RRR మూవీ అయితే కనిపించదు కదా. అంటే మీరు ఇన్పుట్ ఏదైతే ఇచ్చారో అవుట్పుట్ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అవునా? ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇది లైఫ్లో మన ఆరోగ్యానికి కూడా అదే వర్తిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో అంటే మన ఇన్పుట్ మారినంత కాలం అవుట్పుట్ ఎప్పటికీ మారదు. ఇన్పుట్ మనం అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏవైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో అవి మార్చుకోకుండా మనము అవుట్పుట్ మారాలి, లేకపోతే నా ఆరోగ్యాన్ని మార్చుకోవాలి, లేకపోతే నేను యోగా చేస్తాను, జాగింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేసేస్తాను, ఇవి ఓకే. ఇవి నీకు బాడీలో ఒక దశకు మాత్రమే కండిషన్ తీసుకొస్తాయి. బట్ ఇన్పుట్ మారినంత కాలం అవుట్పుట్ అనేది మారదు. సో కాబట్టి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారానే ఈ యొక్క ఛాలెంజ్ని మనం తగ్గించుకోగలుగుతాం. సో ఈవెన్ ఇప్పుడు పీసీఓడి సమస్యలు ఉన్నటువంటి ఈ 7, ఇప్పుడు నేను 10లో 7 ఉందని చెప్పాను కదండి. సో ఆ 7లో కనీసం 5కి 4 నుంచి 5కి కనీసం 6 నెలలకు ఒకసారి ట్యాబ్లెట్ వాడితే తప్ప ఆ అమ్మాయిలకు పీరియడ్ రాదు. సో పీరియడ్ రాని సిచ్యువేషన్, వాళ్ళకి పీరియడ్ రావాలంటే వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళాలి, ట్యాబ్లెట్ కొనుక్కోవాలి. సో ట్యాబ్లెట్ వాడితేనే వాళ్ళకి పీరియడ్ రావడం జరుగుతుంది. సో అంటే ఎంతకాలం అంటే జస్ట్ 18-19 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి ఇప్పటి నుంచే గర్ల్స్ మెడిసిన్ మీద కనుక అలవాటు డిపెండ్ అయ్యారనుకోండి, ఆ డిపెండెన్స్ అలా పెరిగిపోయి సో ఇట్ లీడ్స్ టు అగైన్ ఇన్ఫెర్టిలిటీ. సో ఫ్యూచర్లో ఇంకా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. బట్ అలా కాకుండా ఇందాక చెప్పినట్టు ఇన్పుట్ని కనుక మనం మార్చితే, అంటే మన ఆహారపు అలవాట్లో కనుక మార్పులు చేసుకుంటే, సో ఒకటేనండి. ఇప్పుడు ఎందుకు ఏంటంటే మనకు ఓపిక తక్కువ. అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే మనకు ఒక ట్యాబ్లెట్ ఇస్తే దాని నుంచి బయటపడిపోవాలి, లేకపోతే ట్యాబ్లెట్ వేసిస్తే బయటపడిపోవాలి. ఇలా మనకు ఏదైతే ఆలోచన విధానం ఉందో అది మన ఇంకెక్కువగా కండిషన్లోకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు డాక్టర్లకు తెలుసు అండి, ఇవన్నీ డాక్టర్ తెలుసు. కానీ ఇప్పుడు డాక్టర్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వచ్చిన పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ చేసేసి తనకు ఒక స్వాతంత్రం చేకూర్చాలని చూస్తారు. సో ఇప్పుడు మీరు మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి, ఇలా చేయండి అని అంటే, సో మీరు ఏం చేస్తారు? డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఇమీడియట్గా ఆ డాక్టర్ని నమస్తే పెట్టి ఇంకో హాస్పిటల్కి వెళ్తారు. ఎవరైతే ట్యాబ్లెట్ మెడిసిన్ రాస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఓకేనా? సో అప్పుడు ఏంటంటే మీకు ఇమీడియట్గా రిలీఫ్ రావాలి కాబట్టి మెడిసిన్ కోరుకుంటున్నారు. సో ఆబ్వియస్గా మీరు ఇవన్నీ చెప్తే వింటారో లేదో తెలియదు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మీకున్నటువంటి సిమ్టమ్ ప్రకారం మెడిసిన్ రాస్తారు, ఇస్తారు. మీకున్నటువంటి ఆ ఛాలెంజెస్ నుంచి ఆ రిలీఫ్ అనేది మీకు వచ్చేస్తుంది. బట్ అది ఎంతకాలం? ఓకే, అంటే మన బాడీలో మన కండిషన్ని మార్చుకున్నంత కాలం మీరు ఎన్ని రకాలటువంటి మందులు వాడినా సరే అది నిష్ప్రయోజనం. ఓకేనా? సో కాబట్టి ముందు ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆహారపు అలవాట్లు మారితే సో మన జీవితం కూడా ఖచ్చితంగా మారటానికి 100% అవకాశం ఉంది. సో ట్యాబ్లెట్స్ మీద మనం డిపెండ్ అవుతే లాంగ్ రన్లో ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చింది, లేకపోతే ఏదైనా ట్రామాకి సంబంధించింది వచ్చినప్పుడు మనం అలాంటి విషయంలో తీసుకోవడం తప్పలేదు. బట్ మనం టూ మచ్గా మనం మెడికేషన్ మీద డిపెండ్ అవుతే సో దెన్ అగైన్ అది మనకు కాంప్లెక్షన్స్ అంటే ఫ్యూచర్ కాంప్లికేషన్ అంటే ఏంటంటే డయాబెటిక్ గురించి మనకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియాలో రోడ్డు ప్రమాదాల్లో కాళ్ళు చేతులు కోల్పోయే వాళ్ళకంటే సో డయాబెటిక్ ద్వారా ఆ కండిషన్ ద్వారా ఫ్యూచర్లో కాళ్ళు చేతులు పోగొట్టుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందన్నమాట. సో అంటే ఏంటి? డయాబెటిక్ అనేది అంత పెద్ద మహమ్మారి. సో ఎందుకంటే మనం మెడిసిన్ మీద ఎక్కువగా డిపెండ్ అవటం. సో ఒక ప్రొఫెసర్ అంటాడండి, ఏమంటాడంటే దెర్ ఈజ్ నో పిల్ ఫర్ ఎవ్రీ ఇల్ బట్ ఎవ్రీ పిల్ ఫాలోస్ అన్ ఇల్ అని అంటాడు. సో ప్రతి ఇల్లుకి పిల్ లేదు, బట్ మనం వాడే ప్రతి పిల్లి వెనకాల ఒక ఇల్నెస్ ఉంటుంది. ఎందుకంటే సో ప్రతి ఒక్క పిల్కి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దానికి ఒక ADR అని ఉంటుంది, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. సో అంటే ప్రతి ఒక్క మెడిసిన్ తయారు చేసే వెనకాల దాని వెనకాల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు మెడికల్ కోడ్లో అది రాసి పంపిస్తారు. సో దెన్ అవన్నీ మనకు తెలిసినప్పుడు కూడా మనం వాడతాం, ఎందుకంటే మనకి ఇమీడియట్గా రిలీఫ్ కావాలి కాబట్టి. సో అందుకనే డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు? మనకు మెడిసిన్ రాస్తారు. సో డైట్ ఇలా చేస్తే మీకు బెటర్మెంట్ ఉంటుందని డాక్టర్స్ చెప్తారు. అయినా సరే మనం వినిపించుకోము, ఎందుకంటే మనకు ఎప్పుడంటే అప్పుడు
ట్యాబ్లెట్ వేసేసుకొని మనకు ఇమీడియట్గా రిలీఫ్ కావాలి కాబట్టి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యూచర్లో రకరకాల కండిషన్స్, బాడీ చాలా అబ్నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోవటం, అండ్ మనం తినేటటువంటి ఫుడ్ ద్వారా ఎంత డ్యామేజ్ జరుగుతుందో దాని తర్వాత మనం వేసుకునేటటువంటి మెడిసిన్ ద్వారా కూడా లాంగ్ రన్లో చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫుడ్కి దగ్గరై ఉంటే మెడిసిన్కి దూరం అయి ఉండొచ్చు. సో అది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మళ్ళీ మన యొక్క ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు డయాబెటిక్ అనేది ప్రపంచంలో ప్రతి 10 మందిలో 4 నుంచి 5 వేగంగా డయాబెటిక్లోకి వచ్చేస్తున్నారు. సో ఇది ఏంటి అని అంటే మారినటువంటి ఆహారపు అలవాట్లు మాత్రమే చెప్పవచ్చు. ఎందుకంటే టైంకు మనం నిద్ర పోవట్లేదు, దాని తర్వాత అగైన్ టైంకు తినడం కంటే కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు అంటే టైం దొరికినప్పుడు, దాని తర్వాత కళ్ళ ముందు ఉన్నప్పుడు తినేస్తూ ఉన్నాము. సో దెన్ దాంతోపాటు ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఇవన్నీ మన యొక్క కండిషన్స్ అన్నీ మన డయాబెటిక్ రావడానికి కారణంగా ఏర్పడుతున్నాయి అనమాట. సో దాంతోపాటు ఇప్పుడు ఏమంటామంటే చాలామందికి ఏంటంటే మా పేరెంట్స్కి ఉంది కాబట్టి మాకు కూడా వస్తుంది అని చెప్పేసి ఒక భయం అనేది ఉంటుంది. సో అది 100కి 99% అది నిజం కాదండి. ఎందుకంటే ఎందుకు అంటే మన ఇంట్లో పేరెంట్స్కి ఉన్నటువంటి ఏవైనా ఛాలెంజెస్ ఉంటాయో అవి ఇంట్లో ఉన్న వాళ్ళ తర్వాత వాళ్ళకు కూడా ఎందుకు వస్తాయి అని అంటే ఇక్కడ దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న వాళ్ళు ఏదైతే తింటారో ఆహారం మనం కూడా అదే తింటాం. వాళ్ళు ఎప్పుడు చిరుతిండ్లు ఎక్కువ తింటున్నారు అనుకోండి, మనకు కూడా చిరుతిండ్లు తినే అలవాటు ఉంటుంది. లేదు వాళ్ళు స్వీట్లు ఎక్కువ తింటున్నారు అనుకోండి, మనకు కూడా స్వీట్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. లేదు వాళ్ళు చాలా తక్కువగా మితంగా తినే అలవాటు ఉన్న వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, సో పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, ఆ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పిల్లలకు అలవాటు అవుతాయి. కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ ఆహారపు అలవాట్లు ఉన్నటువంటి పిల్లలు కాబట్టి పేరెంట్స్కి ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయో పిల్లలకు కూడా అలాంటి ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అందరికీ వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళకి వస్తుందనే లేదు. సో పేరెంట్స్కి ఉన్న ఆహారపు అలవాట్లు పిల్లలకు లేవనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం లేదు. సో కాబట్టి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకు వచ్చింది కాబట్టి ఆ ఛాలెంజ్ మనకు కూడా వస్తుందన్న దాంట్లో పూర్తిగా నిజం లేదు. ఓకేనా? సో దీని వెనక ఉన్న రీజన్ కాబట్టి మన యొక్క ఆహారపు అలవాట్లు మనం మార్చుకోవటం ద్వారా సో ఓవర్ వెయిట్ కావచ్చు, డయాబెటిక్, పీసీఓడి, ఇన్ఫెర్టిలిటీ, సో ఇలాంటి ఎన్నో లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఇందా చెప్పుకున్నట్టు మనము ఎంత తింటున్నాము, ఎంత పని చేస్తున్నాము. ఓకేనా? అండ్ బేసిక్గా మన బాడీకి కావాల్సింది ఏంటి అంటే చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు దాదాపు ఒక 6-7 సార్లు తింటామని చెప్పాను. సో మార్నింగ్ మీరు తీసుకునేటటువంటి బెడ్ కాఫీ అనుకోండి, లేకపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటాము అంటే మార్నింగ్ టీ తీసుకున్నారనుకోండి, కప్ టీ తీసుకున్నారనుకోండి, అది కార్బోహైడ్రేట్. ఓకేనా? సో దెన్ అగైన్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో తింటాం ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, వడ, ఇలాంటివన్నీ తినేస్తాం. సో దెన్ అగైన్ కార్బోహైడ్రేట్. మళ్ళీ 11 o'clock ఆఫీస్కి వెళ్ళినప్పుడు 11-11:30కి బిస్కెట్స్, టీ, మళ్ళీ కార్బోహైడ్రేటే. మధ్యాహ్నం లంచ్, మళ్ళీ కార్బోహైడ్రేట్. లంచ్లో రైస్ ఉంటుంది, లేకపోతే చపాతి ఉంటుంది, సో మళ్ళీ కార్బోహైడ్రేటే. మళ్ళీ ఈవినింగ్ పునుగులు, బజ్జీలు, దాని తర్వాత మళ్ళీ చాయ్, బిస్కెట్స్ ఏవో ఉంటాయి కదా, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కార్బోహైడ్రేట్. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి తినేదేంటి, చపాతి, మళ్ళీ కార్బోహైడ్రేట్. మళ్ళీ నైట్ కొంతమంది ఫ్రూట్స్ తింటారు, లేకపోతే మిల్క్ తాగుతారు, కొంతమంది స్వీట్స్ తింటారు, మళ్ళీ ఏంటి, కార్బోహైడ్రేట్. అంటే మన జీవితం అంతా కార్బోహైడ్రేట్ మయం. కార్బోహైడ్రేట్ ఉండకూడదా అంటే ఉండాలండి, కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇచ్చేసాం కార్బోహైడ్రేట్. దానివల్లనే ఈ ఛాలెంజెస్. సో అంటే చాలామంది అంటారు నేను 2 సార్లే తింటారండి అన్నం అని అంటారు. 2 సార్లు తింటారు ఓకే, బట్ మిగిలిన టైంలో ఏం చేస్తారంటే లైట్గా 11 o'clockకి ఒక టీ తీసుకుంటారండి, ఒక బిస్కెట్ తీసుకుంటారండి, ఈవినింగ్ 6 o'clockకి జ్యూస్ తీసుకుంటారండి, కొంచెం సలాడ్ తీసుకుంటాను, దాని తర్వాత ఇలా ఏవో ఒక 2-3 స్నాక్స్ పేరు చెప్తూ ఉంటారు. ఓకేనా? మీరు బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని వాటికి పేర్లు పెట్టుకున్నారు, స్నాక్స్ అని మీరు పేర్లు పెట్టుకున్నారు, కానీ బాడీకి ఆ పేర్లతో పని లేదండి. మీరు లంచ్ తింటున్నారా, స్నాక్స్ తింటున్నారా అనే వాటితో పని లేదు. బాడీకి ఇచ్చినప్పుడు అది తీసుకునేది 2 పద్ధతులు. ఒకటి అంటే ఏంటి, అంటే బాడీకి వచ్చింది ఏంటి అంటే కార్బోహైడ్రేట్ ఇచ్చారా, ప్రోటీన్ ఇచ్చారా, ఫైబర్ ఇచ్చారా, ఫ్యాట్ ఇచ్చారా, ఈ 4 రకాలుగా బాడీ తీసుకుంటుంది తప్ప అయ్యో టీఏ ఇచ్చాడులేండి, ఒక్క బిస్కెట్ ఇచ్చినా సరే అది కార్బోహైడ్రేటే, ఇన్సులిన్లో అంటే బ్లడ్ గ్లూకోజ్ రిలీజ్ అయిపోయి సో దెన్ అగైన్ వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది.
ఓకేనా, ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫుడ్ ఎన్నిసార్లు తింటే బాడీ అన్నిసార్లు రెస్పాండ్ అవ్వాల్సిందే, అంటే మల్టిపుల్ ఈటింగ్స్. సో ఈ మల్టిపుల్ ఈటింగ్స్ నుంచి మనం బయటపడితే, ఎంత తొందరగా బయటపడితే మనము మన యొక్క బాడీలో వచ్చేటటువంటి, ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి మనం దూరం జరగవచ్చు. ఓకే, మీరు ఎన్నిసార్లు ఎక్కువగా తింటారో అంత తొందరగా మీరు బాడీలో, కింద చెప్పాను కదండి, ఆఫీస్లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనుకోండి, లేకపోతే కళ్ళ ముందు అనుకోండి, లేకపోతే పార్టీలు అనుకోండి, ఓకేనా. సో దెన్ మన చేతిలో ఖర్చు పెట్టేటటువంటి కెపాసిటీ ఉందనుకోండి, రీజన్ ఏదైనా కావచ్చు, మనం అధికంగా తినేస్తున్నాము, కావాల్సిన దానికంటే అధికంగా తింటున్నాము. ఓకేనా. అండ్ ఈవెన్ ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది, అంటే ఈవెన్ అతిగా తినకపోయిన వాళ్ళల్లో కూడా పెద్ద ఛాలెంజ్, అంటే బక్కగా ఉన్న వాళ్ళల్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా అని అంటారు కదా. సో ఎస్, బక్కగా ఉన్నా సరే వాళ్ళు కూడా అగైన్ ఏం చేస్తున్నారంటే రైట్ ఫుడ్ తినకుండా మల్టిపుల్ ఈటింగ్స్. సో మేము కాలేజీలో సెమినార్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను అడుగుతూ ఉంటాను. సో ఎంతమంది బ్యాగ్లో చాక్లెట్స్ ఉన్నాయంటే దాదాపు క్లాస్లో ఉన్న వాళ్ళు 70% అమ్మాయిలు చేయెత్తుతారు. సో మా బ్యాగ్లో చాక్లెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ లేకపోతే చిప్స్ లాంటివో ఇట్లాంటివి తింటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ టైంలో. సో ఆ చాక్లెట్ కంటే ఇంట్లో వండుకున్నట్టు ఫుడ్ మంచిది, లేదంటే ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నా మంచిది, మంచి ప్రోటీన్ అని వస్తుంది. సో ఎప్పుడు ఏది తిన్నా సరే మనము అంటే ఫుడ్ ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాం అనేది కాకుండా ఏ ఫుడ్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తింటున్నాం అనేదే బాడీ యొక్క కండిషన్, ఎన్నిసార్లు తింటున్నాం అనేది బాడీ యొక్క కండిషన్ని మార్చేస్తుంది. సో కాబట్టి ఆహారపు అలవాట్లు అనేవి మనిషి యొక్క జీవన విధానాన్ని బాగా ప్రభావితం చేసి, ఆ జీవన విధానం ద్వారా మనిషి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా దాని ద్వారానే మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.